इज्जत పోతది అన్న లేకపోతే సీతారాం ఏడ ఉన్నాడు ఫోన్ करने रहा ఫోన్ ఈ ఎంకన సీతాపల్లి మండి పోయాడు పిచ్చోడు ఇప్పుడే ఆయనకు చెప్తుంటేనే పడి ఒక నిమిషం వికలాంగుల కోటలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ను ఇంప్లిమెంట్ చేయని అడ్మినిస్ట్రేషన్ వెంటనే అమలు చేయాలి బిఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు వెంటనే బిఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను వెంటనే సిగ్గు రాజ్యాంగాన్ని అతిక్రమించడం సిగ్గు రాజ్యాంగాన్ని అతిక్రమించడం వికలాంగుల కోటాలో ఉన్న రిజర్వేషన్ ను వైలేట్ చేసిన వైస్ ఛాన్సలర్ వికలాంగుల కోటాలో ఉన్న రిజర్వేషన్లను వైలేషన్ చేసిన వైస్ ఛాన్సలర్ ఖబర్దార్ వైస్ ఛాన్సలర్ ఖబర్దార్ ఇఫ్లు అడ్మినిస్ట్రేషన్ ఖబర్దార్ ఇక్కడ అక్కడ అడ్మినిస్ట్రేషన్ ముంగట అడ్మినిస్ట్రేషన్ खबरदार एडमिनिस्ट्रेशन खबरदार बीसी 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 बीसी
ఏ వికలాంగులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వ్యతిరేకులారా ఉన్న రిజర్వేషన్లను తీసేసిన ఇప్పుడు అధికారులారా ఉన్న రిజర్వేషన్లను తీసేసిన ఇప్పుడు అధికారులారా ఖబర్దార్ వికలాంగులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సయ్యద్ ఖబర్దార్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వ్యతిరేకి సయ్యద్ ఇప్పుడు అధికారులారా ఏ అధికారులు మేడం పేరు చెప్పు. నొప్పి పెడితే కదా వాళ్ళు ఇప్పుడు నొప్పి పెడితే కదా తమ్ముడు నొప్పి మండదాన్ని పెట్టమంటున్నాను వెనక్కి తీసుకున్న రిజర్వేషన్లను వెంటనే చూడు నేనే పెట్టాను పాలిస్తారు ఇది కొంచెం ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగుల వ్యతిరేక వైస్ ఛాన్సలర్ ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగుల వ్యతిరేక వైస్ ఛాన్సలర్ We want justice. We want justice. We want justice. We want justice. दलित व्यतिरेकी सय्यद खबरदार खबरदार दलित व्यतिरेकी सय्यद खबरदार खबरदार मुस्लिम व्यतिरेकी सय्यद खबरदार खबरदार दलित व्यतिरेकी वाइस चांसलर खबरदार खबरदार दलित व्यतिरेकी वाइस चांसलर खबरदार खबरदार दलित व्यतिरेकी वाइस चांसलर खबरदार खबरदार ఉన్న రిజర్వేషన్లు తీసివేసిన వైస్ ఛాన్సలర్ खबरदार खबरदार తీసివేసిన వైస్ ఛాన్సలర్ సిక్కు 60 సంవత్సరాల భారతదేశంలో రిజర్వేషన్లు వెనక్కి తీసుకోవటం అందరిని ఉద్దేశించి మాట్లాడు కెమెరా కూడా కెమెరాలో ఈరోజు 2013 అనే సంవత్సరం అనేది చాలా వికలాంగులకు దురదృష్టమైన సంవత్సరము. ఎందుకంటే ఇఫ్లూ యూనివర్సిటీలో 2009లో ఆల్రెడీ టీచింగ్లో నాన్ టీచింగ్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని క్లియర్గా మెన్షన్ చేసిన 2 నోటిఫికేషన్లు ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్లు ఇఫ్లూ యూనివర్సిటీలోనే ఇదే యూనివర్సిటీ ఇదే అడ్మినిస్ట్రేషను ఇదే పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న వైస్ ఛాన్సలర్ సునాయన్ సింగ్ గారు వారి యొక్క అగ్రకుల అధికారతత్వము ఏందనేది ఇప్పుడే బయటపడ్డది. ఎందుకంటే తరతరాల నుండి ఎదుర్కొంటున్న కుల వివక్ష నుండి వస్తున్న వికలాంగులకు ఈ యూనివర్సిటీ కల్పించిన రిజర్వేషన్ని వెనక్కి తీసుకొని తన అగ్రకుల స్వభావాన్ని వెంటనే రుజువు చేసుకున్నారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులు చాలామంది ఈరోజు కూడా విద్యకు నోచుకోకుండా కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు ఏదో అనేది తెలియని రోజుల్లో ఈ యూనివర్సిటీ స్థాయికి వచ్చి ఇప్పుడిప్పుడే గ్రామీణ నేపథ్యం నుండి వస్తున్న వికలాంగులు యూనివర్సిటీ స్థాయిలో పరిశోధకులుగా తర్వాత ఇప్పుడిప్పుడే కొంతమంది విద్యార్థులు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఎదుగుతున్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ వికలాంగులను చూసి ఓర్చుకోలేని ఇఫ్లూ అడ్మినిస్ట్రేషను ఉన్న రిజర్వేషన్ను తీసేసి మీరు ఓపెన్ కాంపిటీషన్లో పాల్గొనండి, ఓపెన్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులు కూడా ఎలిజిబిలిటీ అని చెప్తుండ్రు. ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులు ఓపెన్లో ఎలిజిబిలిటీ అనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెన్ అని ఉన్నప్పుడు ఓపెన్ రిజర్వేషన్లో ఎవరైనా అప్లై చేసుకుంటారు. ఆల్రెడీ 2009 సంవత్సరంలో విడుదల చేసిన నోటిఫికేషన్లో 2 SCPH వేకెన్సీలు అట్లనే ఈ రోజు వరకు మగ్గుతున్నాయి. ఒకటి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు ఈఎల్ఈ కిందికి వస్తుంది. రెండోది ఇంటర్ డిసిప్లినరీలో హిందీ అండ్ ఇండియన్ స్టడీస్లో SCPH అసిస్టెంట్ ప్రొఫెసరు 2 ప్రొఫెసర్లు ఈ రోజు వరకు బ్యాక్లాగ్ వేకెన్సీలో ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన నోటిఫికేషన్ను కూడా కనీసము తిరిగి చూడని వైస్ ఛాన్సలరు ఆమె కుల దురహంకారంతో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వికలాంగులకు అన్యాయం చేసి ఈరోజు తన నోటిఫికేషన్ను ముగించుకొని అగ్రకుల వికలాంగులకు ఈ ఉద్యోగాలను ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని ఎంతటి వరకైనా
దీన్ని ఎంతటి వరకైనా తీసుకోకుండా అదేవిధంగా ఇఫ్లూలో ఏర్పాటు చేసిన డిజబిలిటీ సెల్ అనేది వికలాంగులకు సాధారణ వికలాంగులకు ఏది అవసరం అనుకుంటే ఆ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడాలి. ఏంటంటే వస్తున్న వికలాంగులకు రిజర్వేషన్ ఏ విధంగా రిజర్వేషన్ వికలాంగులను ముందుకు తీసుకుపోతుందో ఆ రిజర్వేషన్కు అనుకూలంగా ఉండాలి. కానీ డిజబిలిటీ సెల్ కూడా ఇక్కడ మీరు కుల ప్రాతిపదికన మాట్లాడొద్దు. ఓన్లీ ఇక్కడ వికలాంగులు అనేది ఒక కులము ఉండదు అని చెప్తున్నారు. కానీ వికలాంగులు అనేది కులం ఉండదు అనేది భారత కుల వ్యవస్థనే చెప్తుంది. ఓపెన్లో ఉన్న వాళ్ళకు 45%, ఓబీసీలో ఉన్న వాళ్ళకు 20%, ఎస్సీ వాళ్ళకు 15% ఉంది, మరి ఎస్టీ వాళ్ళకు 7.5 ఉంది. మరి ఈ 3% రిజర్వేషన్లో అన్ని కులాలకు సంబంధించిన వికలాంగులు వస్తారు కాబట్టి ఇందులో ఖచ్చితంగా కులం ఉంది. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎంతటి వరకైనా మేము పోరాడతాము. అది ఖచ్చితంగా కల్పించాలి. ఈ యూనివర్సిటీ వెనక్కి తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ పాజిటివ్గా అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఇఫ్లూ అడ్మినిస్ట్రేషన్ అగ్రకుల దురహంకారంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యక్తులను అణగదొక్కడంలో భాగంగానే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీలకు పిహెచ్సి కోటాలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ను మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగిందనేది ఇక్కడ ఉన్నటువంటి దంసా, టీఎస్ఏ, పీడిఎస్యు, ఎస్ఐఓ అన్ని విద్యార్థి సంఘాలు కూడా బలంగా ఫీల్ అవుతున్నాయి. ఎవరైతే డబ్బులు ఉంటాయో ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ మిస్యూజ్ అవుతుంది, ఎస్సీ రిజర్వేషన్ మిస్యూజ్ అవుతుంది, అట్లనే ఓబీసీ రిజర్వేషన్ కూడా మిస్యూజ్ అవుతుంది. డబ్బులున్న అగ్రవర్ణాలు డబ్బులు పెట్టి దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే అధికారులు మొత్తం వాళ్ళే ఉన్నారు. ఎక్కడికి పోయినా అధికారులు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఉండటం వల్ల వాళ్ళ అధికారులు వాళ్ళ ఎంఆర్ఓల చేత దొంగ సర్టిఫికెట్లు తెస్తున్నటువంటి దుస్థితి నేటి సమాజంలో ఉన్నది. అదే క్రమంలో ఈరోజు ఏం జరుగుతుందంటే పిహెచ్సి లేకపోయినా ఏ రకమైన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఏ రకమైన మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ లేకపోయినా కానీ అగ్రకులాలోళ్ళు ఈరోజు పిహెచ్సి సర్టిఫికేట్ను దొడ్డిదారిలో తెచ్చుకొని ఆ యొక్క పోస్టులను మొత్తం కాజేయాలని చెప్పేసి కుట్రలో భాగంగానే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ను ఈ యొక్క ఇఫ్లూ నోటిఫికేషన్లో ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆ విధంగా చేసుకుంటూ పోతే ఖబర్దార్ ఇఫ్లూ అడ్మినిస్ట్రేషన్, ఖబర్దార్ వైస్ ఛాన్సలర్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా హెచ్చరిస్తున్నాయి. మీరు ఆల్రెడీ ప్రకటించిన విధంగా మొదటిసారి ప్రకటించినటువంటి విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ను పిహెచ్సి కోటాలో ఉంచితే సరే, లేకపోతే మీ మెడలు ఎట్లా వంచాలో మాకు తెలుసు. ఖచ్చితంగా మీ మెడలు వంచి దాన్ని ఉంచే విధంగా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను ఫిలప్ చేయకుండా, ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ బీసీ కోటాల్లో నోటిఫై చేసిన పోస్టులను ఫిలప్ చేయకుండా వాటిని పక్కన పెట్టి అవి మాకు అవసరం లేవు, కేవలం మా అగ్రవర్ణాల పోస్టులే మాకు కావాలని చెప్పేసి ఓన్లీ జనరల్ పోస్టులని అదేవిధంగా జనరల్ నోటిఫికేషన్ మాత్రమే ముందు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇదొక అగ్రహారం. ఏ డిపార్ట్మెంట్లో చూసినా కానీ 10 మంది ప్రొఫెసర్స్ ఒక డిపార్ట్మెంట్లో ఉంటే 9 మంది బ్రాహ్మణ్సే ఉంటారు. మరి బ్రాహ్మణ్స్ జనాభా ఎంత అంటే కేవలం 1.0.9 అట్లుంటుంది భారతదేశంలో. మరి 10 పోస్టులు ఉంటే 9 మంది బాపనోళ్ళే ఉన్న ఈ అగ్రహారంలో ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేయకపోతే ఇది అగ్రహారంగా ఇంకెన్నాళ్ళు కొనసాగాల? మా ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులని ఇంకా ఎప్పుడు మీరు ఫిలప్ చేస్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులను ఫిలప్ చేయాలి, ఆ తర్వాతనే రెగ్యులర్ నోటిఫికేషన్ ఫిలప్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిహెచ్సి కోటాలో ఎస్సీ ఎస్టీ బీసీ పోస్టులు ఫిలప్ చేయకపోతే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ను ఆపి తీరుతాం. పిహెచ్సి రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోటాల్లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే ఈ యొక్క రిక్రూట్మెంట్ని జరగనిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పీడిఎస్యు, టీఎస్ఏ, దంసా, ఎస్ఐఓ విద్యార్థి సంఘాల తరఫున అడ్మినిస్ట్రేషన్కు మరియు మిగతా అందరికి కూడా తెలియజేస్తున్నాం.